హేబేలు తన విద్యను అనుభవిస్తున్నాడు, దేవుని ప్రేమ అతను పొందుకుంటున్నాడు. నేను పొందుకోలేకపోతున్నాను, అతన్ని తీసేస్తే పోలా, అతన్ని చంపేస్తే పోలా అనుకున్నాడు. కయ్యేను చంపేశాడు. హేబేలు రక్తం మొరపెట్టిందంటే, ప్రభువా నన్ను మీ సన్నిధికి చేర్చుకో, ఇలా అన్యాయంగా నేను చంపబడ్డాను, అన్యాయంగా చంపబడ్డాను, నన్ను మీ సన్నిధికి చేర్చుకో అని ప్రార్థన చేసినప్పుడు దేవుని మనసు ఎలా ఉంటుందండి? మనం ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటాడు. కొంతకాలం ఏదో ఒక కాలం చిరాకు వస్తుంది, అంటే ఏదో ఒక రోజు కాస్త బాధ కలుగుతుంది, కలగదా? నోహు కాలంలో ఏమైంది? జలప్రళయం వచ్చి జలసమ్మతి అయిపోయింది. లోతు కాలంలో ఏమైంది? అగ్ని గంధకాలు కొరపడ్డాయి, అగ్నికి వారందరూ ఆహుతైపోయారా లేదా? ప్రభువుకు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క ఆలోచన చొప్పున నీతి న్యాయాలను మనం కలిగి ఉండి, దేవుని యొక్క ఆలోచనల చొప్పున దేవుని యొక్క కృపావరాలను కలిగినటువంటి మనము వాస్తవికమైనటువంటి క్రైస్తవ్యాన్ని కొనసాగించాలి తప్ప అన్యాయపు తీర్పుల జోలికి మనం వెళ్ళకూడదు, నీతిమంతుల జోలికి మనము వెళ్ళకూడదు. కళ్ళబోలు కబుర్లు చెబుతున్నటువంటి వారిని బట్టి ఆలోచన చేయాలి, ఇది మంచిగా, ఇది చెడు. కలహబుద్ధి కలిగి స్వార్థ చేస్తున్నటువంటి వారిని గమనించాలి, ఇది వాస్తవమా, ఇది అసత్యమా, అసలు సబ్జెక్ట్ అవసరమా? స్వార్థలో కలహబుద్ధి, అసూయ. ఆ కలహబుద్ధితో స్వార్థ చేస్తే, అసూయతో స్వార్థ చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? వాళ్ళ ఆరాధన దేవుడు అనుభవిస్తాడా? చేర్చుకుంటాడా? ఆయన సన్నిధికి, పరలోకానికి చేర్చుకుంటాడా? ప్రభువుకు ప్రియమైనటువంటి దేవునికి విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి దానియేలు ఏ విధంగా అయితే నీతిపరుడైనందుకు రక్షించబడ్డాడు. మనుషులు శిక్షించేద్దామన్నా దేవుడు రక్షించుకుంటూ పోతాడు. చట్టం దాని పనది చేసుకుంటుంది అన్నట్టు దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. 12 అపోస్తులు హతసాక్షులు అయిపోయారు, కానీ పరలోకంలో వారికి ఇచ్చిన స్థానం ఏంటి? 12 గుమ్మాలు అయ్యారండి. పరలోక పట్టణానికి 12 గుమ్మాలు, ఆ గుమ్మాలు గుండా వెళ్ళాలి లోపలికి. పరిశుద్ధులైనటువంటి వారి ఆత్మలు ఆ 12 గుమ్మాలలో చల్లాలి లోపలికి. అంతగా వారు ఏర్పాటు చేయబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అసూయ అనేటువంటి దాన్ని మన జీవితంలోంచి త్రుచ్చివేయాలి. ఏం చేయాలమ్మా? అసూయని ఉంచుకోవచ్చా? అసూయని మన జీవితాల్లో, అసూయ మన జీవితంలో ఉన్నప్పుడు, మన మైండ్లో ఉన్నప్పుడు, ఇంకా మనం క్రైస్తవులు ఎలా అవుతాము, క్రీస్తు ఆరాధకులు ఎలా అవుతాము, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారికి ఎలా అవుతాము, అసలు అసూయ అనేటువంటి తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ దేవునికి ఏ విధంగానైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయమ్మా? దేవునికి కానీ, దేవుని సన్నిధికి కానీ, దేవుని యొక్క విశ్వాసాలకు కానీ అసూయ, కలహబుద్ధి, ఆ కలహబుద్ధిలో కూడినటువంటి స్వార్థ ఏ కోణంలోనైనా ప్రార్థనా పనులకి ఉపయోగపడుతుందా? ఇవే పట్టు దేవుని నియమ నిబంధనలతో బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఇస్సాకు ఏ విధంగా అయితే ఆస్వాదించబడ్డాడు, ఇస్సాకు ఆస్వాదించబడ్డాడంట, అభివృద్ధి చెందాడంట, పశువుల మందుల్లో ఆస్వాదించబడ్డాడంట, దుక్కటెద్దుల్లో ఆస్వాదించబడ్డాడంట, గర్భఫలాల్లో ఆస్వాదించబడ్డాడంట. అనేకమైన విధాలు ఆయన ఆస్వాదించబడుతూ ఉంటే అది చూసి మార్చలేకపోయారంటే ఎవరు? ఫిలిష్తీయులు. క్రైస్తవులు చూసి మార్చలేకపోతే ఇంకెవరు చూసి మార్చుతారు? క్రైస్తవులు చూసి అసూయపడితే ఇంకెవరికి చెప్పుకుంటాం? కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ
లేచి నిలబడతాం, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ ఏసేపు గారు, మేరీ గారు, కీర్తన గారు, ఆ కుటుంబ సభ్యులు, మళ్ళీ యేసుపాదం గారు, సువర్ణ గారు, మౌనిక గారు, కార్తీక్ గారు, వారి కుటుంబ సభ్యులు ప్రార్థన కొడుకులు జరిగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ క్షేమం గురించి ప్రార్థన చేయండి. మాకు ఊరుకుపెట్టి అలా తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి ఏం కాదులే, అలా బయటకు తీసుకెళ్ళి ఊరుకుపెట్టాం, ఏం కాదు, చిన్నపిల్లలు కదా, మేము ఫీల్ అవ్వం, చిన్నపిల్లలు అంతే. బయటకు తీసుకెళ్ళి కాసేపు చదువుకుంటే నిద్రపోతారు. ప్రార్థన చేసుకుంటుందండి, ఎక్కిపించండి.